చిరంజీవి ఫ్యాన్స్ మధ్య కాంట్రవర్సీ జరుగుతుంది కదా. అది ఏమిటంటే 8 days బ్యాక్ అల్లు అరవింద్ ఆ తండేల్ మూవీ గురించి ఒక ప్రోగ్రాంకి వచ్చాడు మాట్లాడడానికి, సక్సెస్ మీట్కి. అట్లా అక్కడ దిల్ రాజుని గెస్ట్గా పిలిచారు. అక్కడ దిల్ రాజుతో మాట్లాడుతూ మొన్న సంక్రాంతికి ఒక సినిమా తక్కువ స్టేజ్, ఒక సినిమా ఎక్కువ స్టేజ్ అని ఇట్లా యాక్టింగ్ చేసి చూపించాడు. అంటే ఒక సినిమా పెద్ద హిట్, ఒక సినిమా తక్కువ హిట్ అన్నట్టు చెప్పినాడు. తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ అంతా గొడవ అన్నారు. గేమ్ చేంజర్ ఆడలేదని, సంక్రాంతి ఆడిందని అన్నాడు అని వాళ్ళ ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేశారంట అల్లు అరవింద్ని. దానికి మళ్ళీ చిరంజీవి గారు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ వాళ్ళది పిలిచింటే వెళ్ళినాడు. అక్కడ ఒక ఆమె గొడవ పడుతుంటుంది, ఒకరితో గొడవ పడుతుంటుంది. ఎందుకు ఆవిడ అలా గొడవ పడుతుందని అడిగాడంట చిరంజీవి. అడిగింటే ఆయన నా కోసం ఎందుకు అంత గొడవ పడుతుంది కనుక్కోండి అంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడు అని గొడవ పడిందంట. నా ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ బాబుకి ఏదో డెంగ్యూ వచ్చింటే బ్లడ్ అందించినారంట, దానికోసం అనిందంట. ఆయన నా బిడ్డకు ప్రాణం పోసారు అంటే అలాగే అట్లా మనం చేసిన పుణ్యం మనకే వస్తుంది, ఎక్కడో చోట తిరిగి వస్తుంది అన్నాడు చిరంజీవి. మళ్ళీ తర్వాత ఇంకొక రోజు మళ్ళీ విశ్వక్సేన్ సినిమాకి మళ్ళీ వచ్చాడు చిరంజీవి గెస్ట్గా. అప్పుడు చిరంజీవిని ఏమన్నారంట, నువ్వు జోక్ లాగా వేరే వాళ్ళు ఎందుకు విశ్వక్సేన్ దానికి వెళ్తున్నావు, విశ్వక్సేను బాలయ్య అడ్డా కదా, బాలయ్య మనిషి కదా, నువ్వెందుకు వెళ్తున్నావు అన్నారంట. అదేంటండి, ఇండస్ట్రీలో అందరూ సమానమే, అయితే వెళ్ళకూడదా ఏమన్నా, ఒకరి ప్రోగ్రాంకి ఒకరు వెళ్ళొచ్చు అని చిరంజీవి అన్నాడు. అంతెందుకు, మా ఇంట్లోనే నా కొడుకే సూర్య ఫ్యాను, ఒకరి దానికి ఒకరు రాకూడదా అన్నాడు. ఇప్పుడు విశ్వక్సేన్ బాలయ్య వాళ్ళ మనిషి అయితే నేను రాకూడదా? ఇప్పుడు అన్ని సినిమాలు ఆడాలని అనుకోవాలి ప్రతి ఒక్కరు, నా సినిమానే ఆడాలి అట్లా అనుకోకూడదు. ఒకటి ఫ్లాప్ అవుతుంది, ఒకటి హిట్ అవుతుంది. అంత మాత్రాన మన మధ్య అరమరికలు ఉండకూడదు. ఇప్పుడు ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకి అందరికి యూజ్ అవుతాయి కదా, అక్కడ పనిచేసే వాళ్ళు 1000 మంది బతుకుతారు కదా ఇండస్ట్రీ నుంచి అని చెప్పాడు. అంటే అల్లు అరవింద్ అన్న మాటలకి కౌంటర్గా అన్నాడు అనమాట. ఫ్లాప్ అయినా హిట్ అయినా దానిదేముంది, ఒక్కోసారి ఫ్లాప్ అయితే ఒక్కోసారి హిట్ అయితే అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, మన సినిమా ద్వారా ఎన్నో 1000 మంది కుటుంబాలు బతుకుతారు, కార్మికులు వాళ్ళంతా. అది మనకి ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితేనే కదా ఆ డబ్బు తీసుకొచ్చి ఇంకొక హీరోకి ఇచ్చేది. సాహో అని ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్పాడు. ఆయన బాలయ్య సినిమా హిట్ అయినందుకే ఆ డబ్బులు మాకు ఇచ్చినాడు వేరే సినిమాకి. అట్లా ఒక సినిమా హిట్ అయితేనే ఆ డబ్బుల నుంచి మళ్ళీ ఇంకొక హీరో సినిమా తీస్తాడు కదా, నీది నాది అట్లా తేడా ఉండకూడదు. ఎంతసేపు ఉన్నా బయట ఫ్యాన్స్ దగ్గరనే బయట ఇట్లా మీటింగ్లో మాట్లాడేటప్పుడు అట్లా ఏదైనా మాట్లాడినా ఏం చేసినా తర్వాత ఇంటికి పోయిన తర్వాత అవన్నీ మర్చిపోవాలి అని అన్నారు. ఒకసారి చిన్నప్పుడు చిరంజీవి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ కజిన్స్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, నేను ఏఎన్ఆర్ ఫ్యాన్ అని గొడవ పడినారంట, రక్తాలు వచ్చేటట్లు కొట్టుకున్నారంట. అప్పుడే చిరంజీవికి మనసులో పడిందంట, ఎవరి ఫ్యాన్ అయితే ఏముంది, నేను ఇండస్ట్రీలో పైకి వస్తే మాత్రం అందరినీ ఈక్వల్గా చూడాలి అని అప్పటి నుంచే చిరంజీవి గారు అనుకున్నారంట. ఇప్పుడు ఒకరి ఫ్లాప్ అయినంత మాత్రాన, ఒకటి హిట్ అయినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ హిట్ కాకుండా ఉండదు, నెక్స్ట్ ఫ్లాప్ కాకుండా ఉండదు కదా. అంత మాత్రాన ఒక మనిషి వైపు చూస్తే మిగతా 3000 మన సైడ్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి అన్నారు చిరంజీవి గారు. తర్వాత మరుసటి రోజు మళ్ళీ అల్లు అరవింద్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. చిరంజీవి మాట్లాడిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్లో వచ్చి చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ట్రోలింగ్ చేస్తున్నారంట ఆయనని 8 days నుంచి. దానికి మళ్ళీ క్షమాపణ చెప్పారనమాట. నేను ఏదో ఇంటెన్షనల్గా అనలేదు, మామూలుగా అన్నాను. ఇప్పుడు దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అవన్నీ ఎదుర్కొన్నాడు కదా ప్రాబ్లమ్స్, ఇన్కమ్ ట్యాక్స్వి అవన్నీ అన్నాను, నేను కావాలని అనలేదు. ఒక సినిమా రామ్ చరణ్కి నా మేనలుడు, ఒక్కగానొక్క మేనలుడు, నేను కూడా ఒక్కగానొక్క మేనమామని, నేను ఎందుకు అంటాను, వాడు నాకు కొడుకు లాంటి వాడు అని క్షమాపణ చెప్పినట్లు అన్నాడు.
అందుకని ఇద్దరి మధ్య ఇప్పుడు ఇదే జరుగుతుంది. తండేల్ సినిమాని కూడా ఆర్టీసీ బస్సులో కూడా తండేల్ సినిమాని ఆడించారంట. దానికోసమని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, మా సినిమాని ఇట్లా పైరసీ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతాము అవన్నీ అని బన్నీ వాసు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరి మధ్య ఇదే కోల్డ్ వార్ నడుస్తుందండి ఇద్దరు ఫ్యాన్స్కి. ఫస్ట్ అల్లు అరవింద్ గారు అన్నదానికి చిరంజీవి గారు కౌంటర్ ఇవ్వడము, చిరంజీవి గారు అన్నదానికి మళ్ళీ అల్లు అరవింద్ వచ్చి మళ్ళీ క్షమాపణ చెప్పడము. చిరంజీవి గారిది అయితే ఒక విషయం చెప్పాలండి, చిరంజీవి గారు అయితే పుష్ప 2 కూడా హిట్ అయింది, దానికి నేను చాలా గర్విస్తున్నాను అని చెప్పారనమాట. ఏ సినిమా హిట్ అయినా మనం అందరం ఆనందపడాలి అని చెప్పినారు. అవన్నీ మాట్లాడినందుకు మళ్ళీ తర్వాత వచ్చి అల్లు అరవింద్ చెప్పినారని అందరు అనుకుంటున్నారు ఇప్పుడు క్షమాపణ. అది క్షమాపణ చెప్పేది ఏదో ఫస్టే చెప్పొచ్చు కదా, మరి అల్లు అరవింద్ అనక ముందుకే చిరంజీవి గారు అనక ముందుకే వచ్చి చెప్పొచ్చు కదా అని ఇప్పుడు అందరిలో ఉన్నమాట. కొన్ని ఛానల్స్ వారు అదే అంటున్నారు, ఫస్టే చెప్పొచ్చు కదా క్షమాపణ. చిరంజీవి గారు నేను పుష్ప 2 హిట్ అయినందుకు ఆనందపడ్డాను అన్న తర్వాత వచ్చి మళ్ళీ అల్లు అరవింద్ అప్పుడు క్షమాపణ చెప్తున్నారు. అది తండేల్ సినిమా అంతా పైరసీ జరుగుతుంది అని, అప్పుడు మళ్ళీ మాది పైరసీ జరగొద్దండి అని మళ్ళీ అప్పుడు వచ్చి మీటింగ్ పెట్టుకొని అప్పుడు క్షమాపణ చెప్తున్నారు. చిరంజీవి గారు కూడా బాగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ ఎదుటి వాని వైపు చూపిస్తే 3 వేలు మన వైపు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలా అన్నారు. వీణ సినిమాకి పోకూడదు, ఆయన సినిమాకి పోకూడదు, విశ్వక్సేన్ మనవాడు కాదు కదా పోకూడదు, అట్లా అనుకోకూడదు, అందరూ ఈక్వలే, ఎవరి సినిమా హిట్ అయినా ఈక్వలే అన్నారు. బాయ్ అండి.